వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. కామి అంటే భగవద్గుణముల యందు ఆసక్తి కలిగితే తప్ప మోక్షగామి కాడు. ఇది అర్థం అక్కడ. సరే, కామగర్భ తథా ఇచ్ఛాత్వం తుష్టి సంతోషి గర్భిణి. అమ్మా, నువ్వు తుష్టివి. తుష్టి అంటే తృప్తి. తుష్టి ఎలాగ? సంతోష గర్భిణి. సంతోషం అన్నది నీ గర్భంలో ఉన్నది. సంతోషాన్ని గర్భముగా ధరించావు నువ్వు. సంతుష్టి అంటే, సంతోష అంటే సమ్యకు తోషణ, బాగుగా తృప్తి చెందించుట. భగవంతుడు వరాలు ఇచ్చాడు. ఒక్కొక్క భగవంతుడు వరాలు ఇస్తాడు. ఇచ్చిన భక్తుడు అంటాడు, నువ్వు ఇచ్చింది కరెక్టేనా అంటాడు. సంతోషమా? మరి నువ్వు తపస్సు చేశావు, ఆయన కనిపించాడు, వరం ఇచ్చాడు, సంతోషంతో వెళుతున్నావా? నువ్వు వెళ్ళటల్లా. ఇది కరెక్టేనా, నేను చెక్ చేసుకుంటాను, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది, నిజంగా నేను ఇలా ఆలోచించాడు వాడు భక్తుడేనా? దేవత తప్పు కాదు, భక్తుడి తప్పది. ఎంచేత భక్తుడు అడిగేటప్పుడు వరం ఇచ్చాడు, వరం ఇచ్చినట్టే లెక్క, అంతే తప్ప లోకాధీశ ఇప్పింపవే అన్నట్ట హిరణ్యకశిపుడు. తెలివి తక్కువవాడు. అన్ని వరాలు కోరుకుని ఇప్పింపవే ఏమిటి? ఇయ్యి అంటే సరిపోతుంది కదా. ఇప్పింపేవాడిని ఈ జాత కాదో పక్కాన్ని పిలిచేమని అర్థం అన్నమాట. ఎంత తెలివి తక్కువ వాళ్ళండి వీళ్ళందరూను. అంచేత భగవంతుడు ఇవ్వగానే సంతుష్టి. అర్జునుడు ఏమన్నాడు? నందకుమార, నువ్వు నా రథంలో ఉండవయ్యా చాలు అన్నాడు. అంటే ఊరికే ఎందుకుంటానయ్యా, రథం తోలుతా అన్నట్టిన. ఎంత ఆనందపడ్డాడో అర్జునుడు పాపము. ఏమిటి? సారథి అంట వేదముల సారము చెవరి తదంగ్రి భక్తి చెన్నారెడు క్రీడిత రథికుడు ఉన్నట. ఎంత సంబరపడ్డాడండి. అది సంతోషం అంటే. ఎందుకు? నా డ్రైవర్ ఆల్రెడీ ఉన్నాడు, నువ్వెందుకు వెళ్ళాక అన్నాడా? అది కాదు. అలాంటి సంతోషమును గర్భమునందు ధరించావు అంటే నీ పేరేమిటి? తుష్టి, తృప్తి అన్నమాట. కాబట్టి అలాంటి స్వరూపాన్ని. మేధాచ బోధగర్భాసి, నువ్వు మేధాస్వరూపానివమ్మా తల్లి. ఎంచేత మేధ అంటే చక్కటి జ్ఞానము. బోధగర్భాసి ఎందుకని? బోధగర్భము నువ్వు. బోధనలకు అన్నిటికీ మూల కారణమైన పరమాత్మ నీ గర్భంలో ఉన్నాడు. జగద్గురువు రాబోతున్నాడు. కృష్ణం వందే జగద్గురుం, రామం వందే జగద్గురుం అనలేదు పాపం. ఆయన ప్రాక్టికల్గా చేసి చూపించాడు. ఈయన మాట్లాడడం అంటే మాటలే చెప్పుకుంటూ వచ్చాడు ఈయన. అంచేత మాటలు చెప్పేవాడినే గురువు అంటారన్నాడు ఒక ఆయన పాపం. చమత్కరించాడు. చేసేవాడిని గురువు అనరట, మాటలు చెప్పేవాడినే గురువు అంటారట. వాడు పంట పొలాల్లో చచ్చి చెడి దున్ని నానాయాత్రముడు పట్టిస్తాడు. వాడికి ఎవడు గౌరవం ఇవ్వడు. ఆ పంటలు ఎలా వేయాలో చెప్పడానికి ఒక సైంటిస్ట్ ఉంటాడు. వాడికి శుభ్రంగా అవార్డులు రివార్డులును. లోకంలో తీరదే ఏం చేస్తాం మరి? పంట పండించేవాడికి ఇవ్వాలి. వాడు ఎంత కష్టపడుతున్నాడండి. వాడు మట్టి విసుక్కుంటూ ఉంటేనే మన 4 వేలు నోట్లో పెడుతున్నాయి. అది గమనించాలి. అదే అంటున్నారు ఇక్కడ. మేధాచ బోధగర్భాసి ధైర్య గర్భోద్వ ధృతి. అమ్మా, నీవు ధృతి స్వరూపానివి. మరి నీ గర్భంలో ఎవరున్నారు? ధైర్యము అంటే ఎలాంటి పరిస్థితిలో కూడా తట్టుకు నిలబడేలాంటి స్థిరత్వము, స్థిరమైన బుద్ధి, అది మాకు ఇస్తున్నావు నువ్వు. అలాగా అంచేత అంతేనా? వృక్ష తారక గర్భ ద్యౌరసి, గ్రహ వృక్ష తారక గర్భ. అదేమిటండి? గ్రహ అంటే గ్రహములు బాగానే ఉంది. వృక్షములు అన్నారు, తారకలు అన్నారు. వృక్షములు అంటే నక్షత్రములు, తారకలు అంటే తారలు. అదేమిటి? తారా నక్షత్రం నిండు ఒకటే కదండి? కాదు. నక్షత్రములకి పేర్లుంటాయి, తారలకి పేర్లుండవు. అంటే అశ్విని భరణి కృత్తిక ఇవి ఉన్నాయి చూచారా? ఇవి నక్షత్రములు పేర్లు ఉంటాయి. అంటే వాటికి చీకట్లో కూడా కనిపించకపోయినా వాటి ప్రభావం ఉంటుంది. తారలు రాత్రి కూడా కనిపిస్తాయే, అవి తారలు అంటారు. అందుకనే సినిమా నటుల్ని వాళ్ళని వెనకటి రోజుల్లో, ఇప్పుడంతా తారలు స్టార్స్ అంటూ ఉంటారు. అంటే వాళ్ళు రాత్రిపూటే వాళ్ళు మామూలు చూడగలం స్క్రీన్ మీద, ఉత్తప్పుడు చూసి దడిచిపోతాం అనమాట. అందుకని చెప్పి అంచేతే వెనకటి రోజుల్లో వాళ్ళని ఎవరిని తారలని పిలవలేదు. ఓ పైతరం లోపల పెద్ద పెద్ద నటులందరినీ నటి, అభినేత్రి, ఏదో ఫలానా నటుడు ఇలా చెప్పేవారు. వాళ్ళకి అది నోరు తెరక్క తారలు అన్నారు. అంటే వాళ్ళకి ఏం చీకట్లో తప్ప వాళ్ళ మొహాలు దోళ్ళేమని అర్థం వస్తుంది. సరే, మనోభావాలు దెబ్బతింటే పక్కనట్టే పెడదాం. అంచేత గ్రహ వృక్ష తారక గర్భాద్యౌరసి, నువ్వు సాక్షాత్తుగా జిలోకానివి తల్లి. ఎంచేతంటే అఖిల హేతుకి, మన నడతనంతా కూడా నడిపించే స్వరూపం ఏమిటి? నక్షత్రములు,
తారలు, గ్రహములు, అలాంటి వాటికి మూల పురుషుడైన పరమాత్మ నువ్వు ధరించావు కదా తల్లి. కాబట్టి నీకు నమస్కారము అంటే జ్యులోకానివని చెప్పడంలో, ధృతివని చెప్పడంలో, తుష్టివని చెప్పడంలో, ఇచ్ఛాస్వరూపమని చెప్పడంలో, నీతి శాస్త్రము, సన్నతి, వెన్నెలవని చెప్తున్నారు. జ్యోతివమ్మ నువ్వు. వెన్నెలని బట్టే కాలస్వరూపం తెలుస్తుంది. 15 రోజులు వెన్నెల ఉంటుంది, తర్వాత ఉండదు. అంటే ఒక పక్షం లోపల పితృదేవతలంతా ఆస్వాదిస్తారు, ఒక పక్షం లోపల దేవతలు నిరంతరము ఓషధులకి. ఇలాగే వెన్నెల స్వరూపానివి. అదితివి నువ్వు. ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరమాత్మ నీ గర్భంలో ఉన్నాడమ్మా. జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. అగో అలాంటి ఆదిత్యుణ్ణి కన్న తల్లివి నువ్వు. అలాంటి ఆదిత్య మండలాంతర్వర్తిని నీ గర్భంలో అట్టే పెట్టుకున్న దానివి. ప్రహ్లాదాది రూపాలలో దైత్యులందరినీ కూడా రక్షించిన దానివి అంటూ స్తోత్రము చేశారు. చేసి ఏం ప్రమాదం లేదమ్మా, భయం లేదు అంటూ ఓదార్చారు. పోతన గారు చాలా సరదాగా వర్ణిస్తారు తర్వాత. పుట్టువులేని నీకు అభవ, ఈ పుట్టుటయే ఎట్లను. అలాగే అక్కడ దేవతలంతా స్తోత్రం చేస్తారు. గురుపాఠీనమవై జలగ్రహమవై క్రోడంబవై. అద్భుతమైన పోతన గారి పద్యాలు ఇవి. మనకి విష్ణు పురాణం ప్రధానం కనుక దాంట్లో ఎక్కువ చెప్పుకోవటం లేదు. తెలుగు అందంగా రావాలంటే తప్పనిసరిగా ఇలాంటి పద్యాలని అర్థం చేసుకుని ఒక 2-3 సార్లు చదివి వదిలేయండి. జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయకండి, వాటంతటవే జ్ఞాపకం అవుతాయి మీకు. అది అంచేత కృష్ణావతారంలో ఉన్న స్వామిని చూస్తూ దేవకీదేవిని స్తోత్రం చేశారు. సా దేవం అధారయత్. అప్పుడు ఆ అమ్మాయికో ధైర్యం వచ్చింది దేవకీదేవికి. అంటే ఇక్కడ ఒక సందేశం ఏమిటి? గర్భవతులైన వాళ్లకు ఉండాల్సిన నియమాలు ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. గర్భవతులైన వాళ్ళు మనస్సు ప్రశాంతంగా అట్టే పెట్టుకోవాలి. అంతే తప్ప రేపు ప్రసవించబోయే సమయంలో ఏదో అవుతుందేమో ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. ఆ సమయం లోపల దివ్యమైన భవ్యమైన భావములని మనస్సులో ఉండాలి. అంతే తప్ప రాత్రంతా కూర్చుని టీవీ షోలోనూ ఆడవిలనున్న సీరియల్స్ హారర్ షోలు చూసుకుంటే పుట్టే పిల్లాడు కూడా అలాంటి వెర్రికేకలేసేవాడే పుడతాడు. అలాగే గర్భవతైన స్త్రీ తప్పనిసరిగా రోజు లోపల కనీసం 3-4 సార్లు వస్త్రములు మార్చుకోవాలి, శుభ్రమైన వస్త్రములు ధరించాలి. అప్పుడు పుట్టబోయే పిల్లలకి శుచిత్వం వస్తుంది. గర్భిణీ స్త్రీలైన వాళ్ళు చక్కటి వ్యాపకాలు పెట్టుకోవాలి. అంటే మనస్సుకి ప్రశాంతంగా ఉన్న వ్యాపకాలు. తద్వారా కలిగే సంతానానికి కూడా చక్కటి ఆలోచనలు కలుగుతాయి. ఇవన్నీ కూడా ఎంచేత విత్తనము ఎలా ఉంటుందే క్షేత్రము, ఈ రెండూ కూడా ఒకదానికొకటి పనిచేస్తాయి అన్నమాట. అందుకని ఈ స్తుతి ఇంత చెప్పడంలో ఉద్దేశ్యం ఇది. కాబట్టి సా దేవం అధారయత్ గర్భేణ పుండరీకాక్షం. పరాశర మహర్షికి తృప్తి కలగలేదు. గర్భం ధరించిందంటే సరిపోలే. పుండరీకాక్షం. ఎందుకయ్యా పుండరీకాక్షుడు? జగత త్రాణ కారణం, జగత్తునంతటినీ కూడా రక్షించేవాడు. అన్నమాచార్యుల వారు అంటారు, తానే కాకెవ్వరు మా దాతయు దైవము తనలోన పెట్టుకొని తానయ్యుండువాడు. ఆయనట ఒక రూపంతో చూస్తాట, ఒక రూపంతో స్పృశిస్తాట, ఒక రూపంతో తన మనస్సుతో ఆలోచించాడన్నారు. అలాగ వచ్చాడు స్వామి. మత్స్యమై కూర్మమై వరాహమై జగత త్రాణ కారణం గర్భేణ పుండరీకాక్షం. పుండరీకాక్షుడు. ఈ పుండరీకాక్ష శబ్దం శ్రీ మహావిష్ణువుకే వాడతారు. ఇక ఏ దేవతకి ఉండవు. ఏ దేవతలకైనా వర్ణించినట్టయితే అది లాక్షణికమే. పుండరీకాక్ష శబ్దము కేవలము శ్రీమన్నారాయణునికే అనడానికి చాందోగ్యమే ఉదాహరణ. ఎవరయ్యా పరమాత్మ స్వరూపం ఏమిటి అంటే యథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి. బాగా లోతైన నీళ్లల్లో పొడవైన బలమైన కాడ మీద ఉండి నీటి పైన ఉండి సూర్యకాంతి కిరణాల చేత వికసించే పద్మపు రేకుల వంటి అందమైన 2 కన్నులు కలిగినవాడు. ఇక్కడ పుండరీకాక్ష శబ్దం అక్షిణి అన్న పదం ఉంది అక్కడ. అంటే అక్షిణి శబ్దానికి అర్థం ఏమిటి? 2 కన్నులని. తెలుగులో ఏకవచనం బహువచనం ఉంటాయి. సంస్కృతంలో ఏకవచనం
ద్వివచనం బహువచనం, అందుకని ఆ శబ్దము అక్షిణి అన్న పదం ఉంది. అలాగా అందుకని అప్పుడు ఒక మాట అంటాడు పరాశర మహర్షి, తతోఖిల జగత్పద్మబోధాయ అచ్యుత భానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. ఇదొక సాంప్రదాయ సంధమైన ఒక అద్భుతమైన శ్లోకము. ఎన్నెన్నో సాంప్రదాయాల వాళ్ళు బ్రహ్మసూత్ర ఆ వివరణ ఇచ్చేటప్పుడు కానీ, పురాణముల వివరణ ఇచ్చేటప్పుడు కానీ, లేదా దేవాలయాల్లో ఆగమ శాస్త్రంలో ఉపయోగించేటప్పుడు కానీ ఈ శ్లోకాన్ని ప్రత్యేకించి ఉటంకిస్తారు. తతః అఖిల జగత్ పద్మబోధాయ అచ్యుత భానున, జగత్ అనే పద్మాన్ని వికసింపజేయడం కోసం ఆవిర్భూతం మహాత్మన. ఈ శ్లోకంలో ఉండే విశేషార్థాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి. సమస్త సన్మంగళాని సంతు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.